హాయ్ హలో నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. భోగపురం మండలం గోడపలస గ్రామానికి పండక్కైతే వెళ్ళానండి. రాజమ్మ తల్లి అమ్మవారు తల్లి పండక్కి, తోటమ్మ అమ్మవారు తల్లి పండక్కి, కొత్తమ్మ అమ్మవారి పండక్కి, అసిరమ్మ అమ్మవారి తల్లి పండక్కైతే గోడపలస గ్రామానికి అయితే వెళ్ళానండి. చాలా చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా అయితే అక్కడ గ్రామస్తులైతే చాలా బాగా పండగ అయితే చేశారండి. నాకైతే భలే నచ్చిందండి. అయితే అమ్మవార్లు కూడా చాలా అందంగా, నిజంగా ఆ అమ్మవారి శక్తి అనేది తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఆ గ్రామానికి, అమ్మవారిని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుందండి. అయితే ఈ గోడపలసి చెందిన ఇవ్వండి చూడండి, మా ఫ్యామిలీ అనమాట. మట్టావారండి వీళ్ళందరూ. అక్కడ ఇంటి పేరు మట్టావాళ్ళు అనమాట. అయితే మా పిన్ని వాళ్ళు పిలిచారనమాట పండక్కి, వెళ్ళామండి. ఇది సోమవారం వీడియో అండి, తొలేలు అనమాట. తొలేలు చేస్తారండి ఫస్ట్ రోజు పండగ ఈరోజు. అంటే ఈరోజు అయితే మగవాళ్ళు పోటీకి వెళ్తారండి. తొలేలు అనేది ఏంటనేది మీకు చూపిస్తాను ముందుకండి. అయితే ఆడవాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి మగవాళ్ళని సాగనంపుతారండి పోటీకి. అయితే పోటీ ఏమిటి అనేది మీకు ముందుకి వీడియోలో చెప్తానండి. ఇవ్వండి వీళ్ళందరూ రెడీ అవుతున్నారండి మగవాళ్ళు అయితే. మీకు ఇంకొకటి చెప్పాలండి, ఈ గోడపలస గ్రామంలో అయితే మిలిటరీ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. ఇంటికి ఒకరు ఇద్దరు అనేది ఉన్నారండి. వీళ్ళందరూ మిలిటరీ వాళ్ళేనండి. ఈ కుర్రోళ్ళు, ఈ పెద్దవాళ్ళు అయితే కొంచెం మంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ ఇంకా మిలిటరీకి సంబంధించే మనుషులండి. ఇంటికి నిజంగా ఈ ఊరోళ్ళు చాలా అదృష్టవంతులు అనుకోవాలండి. అయితే పోటీకి అయితే రెడీ అవుతున్నారండి. చాలామంది పండగ అయిపోయాక అయితే యుద్ధం జరుగుతుంది కదా, చాలామంది అయితే వెళ్ళిపోయారండి. పండగ అయ్యాక కదా యుద్ధం అయ్యింది. సో చాలామంది కాల్స్ వస్తే వెళ్ళిపోయారండి. వీళ్ళు నిజంగా ఈ బిడ్డల కన్నా తల్లిదండ్రులు అయితే చాలా అదృష్టవంతులండి. వీళ్ళు ఇంటికి ఒకరు ఇద్దరు అయితే కంపల్సరీగా మిలిటరీ అయితే వెళ్ళారండి. నిజంగా మన దేశాన్ని పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎంతో గట్స్ ఉండాలండి, ధైర్యం ఉండాలండి. ఇంకా పోటీకి వెళ్తున్నారండి. ఒకసారి చూడండి, మీరందరూ పోటీకి బయలుదేరుతున్నారు మట్టవారు. ఇలా అయితే ఆడవాళ్ళు అయితే పోటీకి దగ్గరుండి మగవాళ్ళని పంపిస్తారండి. వెళ్తున్నారండి. మెయిన్ సెంటర్ ఏముంటుందో అక్కడికి ఈ పోటీ అనేది మొదలు పెడతారండి. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ ఊర్లో అందరూ రెడ్డిలే అంట మొత్తము. ఈ ఊర్లో అందరూ, కాకపోతే ఇంటి పేరు వేరే ఉంటుందండి. ఇంటి పేర్లు వచ్చి మట్టా వాళ్ళకి మాత్రము చూసారు, కర్రకి మూడు చెంబులు అయితే కట్టారు, ఇత్తడి చెంబులండి. ఆ ఇత్తడి చెంబులు కట్టే కర్ర వాళ్ళైతే మట్టా వాళ్ళండి. మిగతా వాళ్ళందరూ చెంబులు అయితే కట్టుకోలేదండి. కర్రలే అలా చీరలు కట్టి తీసుకొచ్చారండి పోటీకి. వీళ్ళు ఎవరెవరు అనేది చెప్తానండి. మిగతా వాళ్ళు
ఈ మట్టావల్లి ఆ కర్రని కొట్టాలంట. అది నేనైతే ఇప్పటికొచ్చి నేను ఏ ఊర్లో చూడలేదండి. తొలేళ్ళు అంటే వేరేగా చూశాను. అయితే ఆ మట్టావల కర్ర చూసారండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ 3 చెంబులు అయితే కట్టి ఉన్నాయండి ఇక్కడ. నాకైతే కింద కనిపించక ఎదర డాబా ఉంటే డాబా పైకి వెళ్ళి వీడియో తీసానండి. నాకైతే ఈ జనాల్లో కొంచెం కుబిక్రైతే అయిపోయాను, కనిపించలేదు నాకు. కొంచెం ఆ ఎదర మేడపైకి వెళ్ళి అదే డాబా పైకి వెళ్ళి మీకు వీడియో తీయాలని, చూపించాలి ఈ ఊరి ఆచారం అని, ఊళ్ళో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పాలి అని కొంచెం రిస్క్ అయినా మేడ ఎక్కానండి. ఆ మేడ మీద అయితే కుక్క ఉందండి. ఆ కుక్కకి భయపడ్డాను ఫస్ట్, కలిచేస్తుందేమో అని. అయినా కూడా ధైర్యం చేసుకొని మేడ అయితే ఎక్కానండి. ఇవ్వండి ఇక్కడ అందరూ చేరారు కదా, ఇవ్వండి ఇలా కొడతారండి ఆ చెంబుల్ని. ఆ చెంబులు పడియాలంట కింద. పడేయడానికైతే వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారండి. ఎవరెవరంటే కొండపోళ్ళండి, దారపోలు, వెంపాడోళ్ళు, చల్లోళ్ళండి. వీళ్ళందరూ మట్టాగోళ్ళు ఆ 3 చెంబులు ఉన్న కర్రనైతే ఆ 3 చెంబులు పడేయడానికైతే చాలా ప్రయత్నిస్తున్నారు. చాలా ట్రై చేశారండి వీళ్ళందరూ. కానీ వాళ్ళందరూ మిలిటరీ వాళ్ళు కాబట్టి నిజంగా కర్రని, అంత బరువుగా ఉన్న కర్రను కూడా అంత బలంగా పట్టుకున్నారు ఆ మట్టా వాళ్ళు. అంటండి వాళ్ళు మిలిటరీ వాళ్ళు, ఎక్సర్సైజ్ బాడీలు కాబట్టి ఆ స్టామినా అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ అయితే చేశారండి లాస్ట్ వరకు. చాలాసేపు కొట్టారండి. అసలు ఓడించడానికి అయితే చాలా ప్రయత్నం అయితే చేశారు ఆ ఊర్లో వాళ్ళు. వీళ్ళకి ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి, తాతల కాలం నుంచి వీళ్ళకి ఇది ఆచారం అంటండి, ఇలా కొట్టడం. ఇవ్వండి చూసారా 3 చెంబులు కట్టారు చూసారా. ఆ చెంబులు అయితే పడియాలంటండి. అది తొలేలు అనేది అంటారంట ఈ పండగని. తొలేల పండగ అండి ఇది. కానీ అవతల వైపు వాళ్ళు కూడా ఏమీ తగ్గలేదండి. వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు, కొట్టారండి చాలా. కాకపోతే ఎవరు అది చెంబులు కానీ కింద పడేస్తే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని మరి ఏంటో. కానీ గెలిచే వాళ్ళకి మట్టుగా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం అంటండి, ఇంటికి గెలిచి రావడం కూడా. కానీ ఆ ఊర్లో ఒకటి మంచితనం ఏంటంటే అండి, నాకు నచ్చింది, ఎక్కడ ఒక గొడవలు కూడా, కొట్టులాటలు కానీ ఏమీ జరగలేదండి. నిజంగా ఆ గ్రామానికి చెందిన ఐకమత్యం అనుకుంటా. వాళ్ళు ఆ టైంకి ఏం పండగ చెయ్యాలో, ఆ టైంకి ఏ కార్యక్రమం చెయ్యాలో అది చేసుకుంటున్నారు తప్ప. కొన్ని ఊర్లలో చూశానండి నేను పండగలు వెళ్ళి, చీటి మాటికి గొడవలు ఆడుకుంటారండి, కొట్టుకుంటారు, రక్తాలు వచ్చేంత వరకు కొట్టుకుంటారండి. కానీ ఊర్లో నేను 3 రోజులు ఉన్నానండి. 3 రోజులు పండగ చూశాను. ఒక్కరోజు కానీ ఎక్కడ గొడవలు కానీ అసలు ఆ సౌండే లేదండి. చాలా ఐకమత్యంగా పండగ అనేది చేసుకున్నారండి వీళ్ళు. నాకైతే బాగా నచ్చిందండి. గోడపల్స గ్రామస్తులైతే చాలా బాగా పండగ అయితే ఆ 3 రోజులు చాలా బాగా చేసుకున్నారండి. ఆ అమ్మవారు అనుగ్రహం కూడా వీళ్ళకి చాలా ఉంటుందండి. నిజంగా ఉన్నది కాబట్టే అమ్మవారు అలాగా సత్యం ఉండబట్టే ఎక్కడ కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ ఎక్కడైతే మాకు ఎక్కడ కనిపించలేదండి. ఆ పోటీ అయితే అండి ఇంకా పూర్తి చేశారండి. ట్రై చేశారు, కొడుతున్నారు. అందరూ కింద ఉన్న వాళ్ళందరూ కుర్రవాళ్ళేనండి. కాకపోతే ఇంటి పేరు వేరా. అవ్వండి చూసారా ఎలా కొడుతున్నారో. ఆ చెంబులు పడేయడం కోసం అలా ఫైటింగ్ లాగా చేస్తున్నారండి. అంటే అదొక పోటీ అండి, అంతే. ఎవరు గెలవాలి, మేము గెలవాలి అని అనుకుంటున్నారు. అంటే అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని ఒక నమ్మకం అంటండి. చెంబులు పడేస్తే వాళ్ళకి అమ్మవారు
దయ ఉంటుంది, ఆశీస్సులు ఉంటాయని ఒక నమ్మకంతో వాళ్ళ ఫైటింగ్ చేస్తున్నారనమాట చెంబులు పడేయడానికి. ఆ మట్టవారు అయితే ఆ చెంబులు ఎక్కడ పడినవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ లాస్ట్ వరకు అయితే కాపాడారండి. చాలాసేపు అండి, నేను వీడియో ఇంకా కొన్ని కట్ చేశానండి, కానీ చాలాసేపు అనమాట ఫైటింగ్ అయితే అయ్యింది. పోటీ అయితే వాళ్ళైతే అవతల వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదండి. వాళ్ళు మట్టా వాళ్ళైతే ఎవరికి ఛాన్స్ అయితే అవతల వాళ్ళకైతే ఇవ్వలేదండి. వాళ్ళందరూ మిలిటరీ వాళ్ళండి. నిజంగా నాకు తెలిసినంత వరకు మట్టా వాళ్ళలో ఇంటికి 2-3 మిలిటరీకి వెళ్ళే వాళ్ళే ఉన్నారండి. అంత స్టామినా ఉన్న వాళ్ళు కాబట్టి ఆ కరోనా అంత బ్యాలెన్స్ చేస్తున్నారండి. ఇంకా ఇక చూడండి, ఇక జూమ్ చేశాను, ఇక్కడ మీకు చెంబులు కనిపిస్తున్నాయా? ఇత్తడి చెంబులు 3 అండి. ఇక అది తయారు చేసేటప్పుడు కూడా వీడియో తీయలేదండి, లేకపోతే పెడదాం అనుకున్నాను ఆ లింక్ అనేది. ఆ వీడియో క్లిప్ అనేది పెట్టలేదు, ఎందుకంటే నేను అప్పుడు వీడియో తీయలేదండి. ఇంకా మట్టవారు గెలిచారండి. చెంబుళ్ళు అయితే ఎవరు పడేయలేదు కాబట్టి గెలిచారు కాబట్టి ఇంకా బాణసంచారం అయితే కాల్చారండి. ఇంకొకటి చెప్పాలండి, ఈ బాంబులు పేల్చేవైతే 4 లక్షలు ఖర్చు పెట్టారంటండి ఆ ఊర్లో వాళ్ళు. అద్భుతం కదండి, 4 లక్షలు అంటే నాకైతే అద్భుతంగా అనిపించింది అనమాట. ఇంకా అదిగో గెలిచారనేసి ఇంకా అలాగా పేలుస్తున్నారండి. జువ్వలు, బాంబులు, తారా జువ్వలు అవన్నీ ఏమంటారో కూడా పెద్దగా తెలీదు, అవన్నీ పేలుస్తున్నారండి. ఇంకా గెలిచారు వీళ్ళు. ఇంకా కొట్టి కొట్టి వాళ్ళు అలసిపోయారండి అవతల వైపు వాళ్ళు. ఇగోండి, చాలా భారీ ఎత్తులో అయితే పేల్చారండి. బాగుందండి, బాగా చేశారండి పండగ అయితే. గ్రామస్తులు కూడా ఒక ఐకమత్యంతో కలిసి ఈ పండగ అనేది చేసుకున్నారండి. కానీ పల్లెటూరులో కొన్ని పండగలు మనం చూడాలండి, చాలా మంది అయితే మిస్ అవుతున్నాం పండగలు. పల్లెటూరులో ఉన్న వాళ్ళమే టౌన్లోకి వచ్చేసి ఆ పల్లెటూరు వాతావరణం కూడా మనం చాలా మిస్ అవుతున్నామండి. కానీ మనం సంవత్సరానికో, ఈ వీళ్ళైతే 5 సంవత్సరాలకు ఒకసారి అయితే పండగ చేసుకుంటారంటండి. చేసుకున్న పండగ అయినా చాలా భారీ ఎత్తులో, చాలా భారీ ఖర్చుతో చేసుకుంటున్నారండి వీళ్ళందరూ. అంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి అండి, నిజంగా చాలా సరదాగా చేసుకుంటున్నారండి వీళ్ళందరూ. అంటే ఓడిపోయాం అనేది ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు, ఇగో ఫీలింగ్ కూడా ఎవరికి లేదండి. ఓడిపోయాం కదా, Yeah.
పెట్టారండి. ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా రోజుకి ఒక ప్రోగ్రామ్ అయితే 3 రోజులు 3 పెట్టారండి. చాలా బాగా ఖర్చు పెట్టారండి వీళ్ళైతే, గోడపలస గ్రామానికి చెందిన వాళ్ళైతే. నేనైతే 3 రోజులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా చాలా హ్యాపీ అంటే మామూలు హ్యాపీ అని కాదు, చాలా సంతోషించానండి. ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు ఇంటి దగ్గర ఉన్నా కూడానండి, ఒక్కొక్కసారి మనం అలా బయటికి వెళ్ళాలండి. వెళ్ళాలి, ఎవరైనా పిలిచేటప్పుడు కంపల్సరీ వెళ్ళాలండి. మనకేమో టైం సెట్ అవ్వట్లేదు, ఇంట్లో కాడ పనులు ఉన్నాయి, ఎప్పుడు ఉన్న పనులేనండి. అప్పుడప్పుడు ఇలా వెళ్తే నేను కూడా వెళ్ళను అనుకున్నాను, కానీ నేను ఇవన్నీ మిస్ అవుతానండి. వెళ్ళకపోతే చాలా మిస్ అవుతాను ఇదంతా. నేను తర్వాత అనుకున్నాను, అయ్యో నేను వెళ్ళకపోతే చాలా మిస్ అవుతాను అని. కానీ చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఆ 3 రోజులు. మీకు పండగ వీడియో కూడా తొందరలోనే పెడతానండి. కొంచెం నా హెల్త్ బాగోక నేను కొన్ని వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. కొంచెం వర్క్ కూడా కొంచెం ఎక్కువయ్యిందండి ఇంట్లో. కొంచెం దానివల్ల నాకు కొంచెం పెట్టలేకపోతున్నాను. పండగ వీడియో కూడా తొందరలో పెడతానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. ఈ అమ్మాయిలండి చిన్నపిల్లలే కానీ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారండి. పాపం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వచ్చి డ్యాన్స్ వేయవలసి వస్తుంది పాపం వాళ్ళకి. ఎవరి వృత్తి వాళ్ళదండి. ఎవరి వృత్తి వాళ్ళకి ఈజీ అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు. ఈ చివరున్న 3 పిల్లలు అయితే ఇంకా చిన్న పిల్లలండి, కొంచెం చిన్నగా ఉన్నారు. పాపం నాన్ స్టాప్గా అయితే డ్యాన్స్ వేస్తున్నారండి, ఎక్కడ బ్రేక్ అయితే లేదు. ఒక డ్యాన్స్ అయిపోయిన వెంటనే ఒక దగ్గర అయితే రెస్ట్ తీసుకుంటారు, వీళ్ళైతే రెస్ట్ తీసుకోవట్లేదండి. చూసాను నేను, ఒక 5-6 పాటల వరకు చూసానండి. నాన్ స్టాప్గా వేస్తున్నారండి డ్యాన్స్లు అయితే. వాళ్ళ ఎనర్జెటిక్కి హ్యాట్సప్ అండి. ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇదిగోండి ఇంకా మా చుట్టాలందరూ ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నారనమాట. ఇంక వెడ్డింగ్ ప్రోగ్రామ్ చిన్నప్పుడు వచ్చి ముందే ఆ ఫోటోలో నా ఛానల్ కొద్దిగా గ్రోత్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.